అసలేం జరిగింది? యార్నాడ్ నా కూతురు రోజంతా కష్టపడి కొట్టిన కట్టెల్ని ఎత్తుకుపోయాడయ్యా. పాపరాయుడు గారు కంట్రోల్ కంట్రోల్. నువ్వు ఆ పిల్ల తండ్రివి, నీ మాటలా నమ్మడం. నేనున్నాను బాబాయ్. నువ్వు ఈ పిల్లకేమవుతావు? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండి. ఎక్స్లు సాక్ష్యం చెల్లదు. నేను చూశాను తాతయ్య, ఈ పొట్టంకులు ఆంటీ కట్టెలు భుజం మీద వేసుకుని ఎత్తుకెళ్ళాడు. ఆంటీ ఏమో నా కట్టెలు అని ఏడుస్తూ ఆ అంకుల్ అంట పడింది. అంతే తాతయ్య నేను చూసింది. ఎరా నీతి లేని కుక్క, కంట్రీ డాగ్. గీతలో కృష్ణుడేం చెప్పాడురా? కట్టెలు కొట్టుకునేవాడిని వేరు చేయడం మహాపాతకం. అంతెందుకు, పెద్దరాయిలో మోహన్ బాబు ఏం చెప్పాడురా? The relationship between two woodcutters should be like Jeevita and Rajshekhar, but not like Chiranjeevi and Roja. Country dog. గీతతో పెద్ద పరిచయం లేదు రజని. పెద్దరాడి సినిమా అసలు చూడనే లేదు. అవునా? అయితే నువ్వు నిర్దోషివి. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకుండా మళ్ళీ వెళ్ళి కట్టెలు కొట్టుకో. రే ఆర్నాల్డ్, ఈరోజు నా బదులు వంట నువ్వు చేస్తా. ఇదే పెద్దరాయుడు తీరు. హలో నాగార్జున. నాన్నగారు చెప్పండి. ఏం చేస్తున్నా? జయప్రద వాల్ పేపర్ పంపించమన్నాను, ఆ లింక్ పంపించలేదారా? బాడ నాన్నగారు, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా అందుకోవట్లేదు, నేను బయటకు వస్తున్నా. ఉల్లిపై కోసిన, ఇల్లు వచ్చిన, ఆఖరికి అంటులు తోమిన స్టైల్ ఉండాలి. స్టైల్ ఇప్పుడు చూడు. చుచ్చుది. స్టాప్. హాయ్ గైస్, ఏంటి ఆనియన్స్ అంతా కిచెన్ లో? వంట ఎలాగో పాడైంది, పిజ్జాని ఆర్డర్ చేసుకుందామా? పిజ్జాకే డబ్బులుంటే మంచి జిమ్మే జాయిన్ అయ్యాడు. పిజ్జాకే డబ్బులుంటే సిగరెట్లు మానేసి సిగార్ తాగేటాడు. మనందరికీ పిజ్జాకి డబ్బులు ఎందుకు లేవో నాకు అర్థమైపోయింది. మీరు అందరు రండి, ఇక్కడ రండి. జీవిత నువ్వు వచ్చి నా పక్కన కూర్చో. జీవిత, మనందరికీ పిజ్జాకి డబ్బులు లేవు. ఎందుకు? రిసెషన్. మరి ఈ రిసెషన్ ఎలా వచ్చినది? రిసెషన్ రావడానికి కారణం చిరంజీవి. 30 years. అరే బాబు, ఎవరు నా TV9 మ్యూజిక్ పెట్టండి. చిరంజీవి 30 years ఫిలిం ఇండస్ట్రీలో ఏమన్నా చేసినాడా? మరి రిసెషన్ రాకుండా ఏమన్నా స్టెప్స్ తీసుకున్నాడా? ఇప్పుడు టాగోర్ సినిమా చిరంజీవి చేసినాడు, అది నేను చేస్తే బాగుండేది కదా. నన్ను చెప్పని. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ రిసెషన్ అంతటికి కారణము చిరంజీవి. ఇంతకీ ఏంటా నువ్వు చెప్పేది? పిజ్జా చిరంజీవి ఇస్తాడా? సరే సరే, నేను ఏదో ఎక్సైట్మెంట్ లో చెప్తిని. ఇప్పుడు డబ్బులు కావాలి అంతే కదా. మనం అందరం కలిసి అక్కడికి పోయి డబ్బులు, దాన్ని ఏమంటారు, అది బ్యాంకు పోయి అకౌంట్ లోంచి డబ్బులు డ్రా చేసి పిజ్జా కొనుక్కోవచ్చు కదా. ఎవడి అకౌంట్ లోంచి? నాకు అసలే పార్ట్ టైం జాబ్ పోయింది, ఇంకా సెమిస్టర్ ఫీజు కూడా కట్టాలి. నా దగ్గర అసలు పైసలు లేవు. సరే, నీ అకౌంట్ కాదు, పక్కింటోడి అకౌంట్ నుంచి డ్రా చేస్తే, అంటే రాబరీ చేస్తే. రాబరీనా? రిస్క్ ఏమో. ఓకే, ఇది మన ఇల్లు, ఇది బ్యాంక్. మనం ఇక్కడ బయలుదేరి 218 నార్త్ తీసుకుని ఇలా అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ గ్యాస్ కొట్టించుకోవాలి. గ్యాస్ స్టేషన్? జీవిత, ఆ గ్యాస్ స్టేషన్ లో చిప్స్ పొట్లం కొనుక్కునేదా నేను? ఓకే, ఇక్కడ
గ్యాస్ కొట్టించుకుని మళ్ళీ 280 నార్త్కి వచ్చి ఇలా బ్యాంక్కి వెళ్తాం. ఇక్కడ బ్యాంక్లో డబ్బులు దొంగతనం చేస్తాం. ఆ లైట్ ఆగిపోయింది, దాన్ని ఊపే. ఇక్కడ మళ్ళీ వెనక్కి ఇలాగే వస్తే కాప్స్ పగల కొడతారు కాబట్టి ఈసారి 280 సౌత్ తీసుకుని ఇంటికి వచ్చేస్తాం. అది ప్లాన్. పర్లేదు, ప్లాన్ బాగానే ఉంది. ఈ సర్టిఫైడ్ పిక్చర్లు దీన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారంటే కేసు కూడా ఉండదు. నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. కొంచెం వీళ్ళ ట్రైనింగ్ ఇస్తే నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురు. నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరు. పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం. తెగువని ఏం చేశాను? నిన్నొకటి తిన్నాను, ఇవాళ పులిహార తిన్నాను, అంతే కదా. ఆగండి, జాగ్రత్త. మీకు అసలే మైండ్ దొబ్బింది. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. మీకు అసలే మైండ్ దొబ్బింది. చుట్టూ చుట్టి వచ్చావా, చూపుడు వేలితో పేల్చావా, అయ్యో నా సిగ్గే పరిపోగా. Look at my face in the mirror, mirror, and I wonder what I see. మీకు అసలే మైండ్ దొబ్బింది. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. జీవిత, మరి మనం ఇప్పుడు డబ్బులు తెస్తమే, మరి అందరము అక్కడికి పోయి తిందుమా? దాన్ని ఏమంటారు జీవిత? అది అది నాకు ఏమి అంటారు దాన్ని? బాగా గుర్తు వస్తున్నాను. పిజ్జా హట్, పిజ్జా హట్. అసలు ఏంట్రా, నేను లింగి కట్టుకున్నానేంటి? ఎలా వచ్చావు? అరే నేను ఇదిగో ఈ గిగ్గు పెట్టుకుని కూర్చున్నాను లేచేసరికి. అరే నేను చూడు పని వేసుకొని బయటకు వచ్చేసాను. లక 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 లక. మన కరివేపాకు ఇలా పిచ్చిదైపోయింది. నాట్యం బహుబాగా చేయుచున్నది. தினமும் ராத்திரி அவங்க இப்படிதான் ஆடிட்டு இருக்கா.